బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రపంచమంతా 24 గంటల పాటు ప్రతిధ్వనించే పిలుపు ఏమిటో తెలుసా? అదే అజాన్. ప్రపంచంలో ఏదో ఒక మూల అజాన్ పిలుపు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అంటే నాన్ స్టాప్గా ప్రతి సెకను మార్మోగే ఏకైక పిలుపు అజాన్. ప్రళయ దినం వరకు ఈ అజాన్ పరంపర కొనసాగుతుంది. అసలు అజాన్ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? అజాన్ ప్రస్థానం ఎలా మొదలైంది? అజాన్ ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది? తొలి అజాన్ ఇచ్చిన ముఅజ్జిన్ ఎవరు? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు వలస వెళ్ళిన కాలం అది. మదీనాలో ఇస్లాం వేగంగా వ్యాపించసాగింది. మదీనాలో నమాజ్ కోసం జనం బారులు తీరే పరిస్థితి నెలకొంది. మొదట్లో నమాజ్ కోసం ప్రజలను పిలవడానికి ఏ పద్ధతి లేదు. ప్రజలు తమంతట తామే మసీదులో గుమిగూడి సామూహికంగా నమాజ్ ఆచరించేవారు. ఇస్లాం తొలినాళ్లలో ఎలాగోలా నడిచిపోయింది. క్రమేణా ముస్లిం జనసంఖ్య పెరిగిపోసాగింది. నమాజ్కు వేళయిందని దూరాన ఉన్నవారికి తెలియజేయడానికి ఒక పద్ధతి అంటూ ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు కొందరు అనుచరులు యూదుల మాదిరిగా బాకా ఊదుదామని సూచించారు. మరికొందరు గంట కొడదామన్నారు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ బాకా ఊదుడు, గంట కొట్టుడు నచ్చలేదు. మరికొందరు కూడా దీన్ని వ్యతిరేకించారు. అయితే క్రైస్తవుల మాదిరిగా శంఖం పూరిద్దామని ఇంకొందరు సూచించారు. ఈ సలహా చాలామందికి నచ్చింది. దీంతో శంఖం ఏర్పాటు చేయమని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హును ఆదేశించారు. సరేనని హజరత్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు ఇంటికి వెళ్ళిపోయారు. అదే ఆలోచనలతో ఆ రాత్రి ఆయన నిద్రపోయారు. కాసేపటికి స్వప్న జగత్తులో విహరించసాగారు. గంటేమిటి గంట, అజాన్ చెప్పండి, అజాన్ అన్నారు ఎవరో కలలో కనిపించి. ఉషోదయమైంది. హజరత్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు మేల్కొన్నారు. ఈ విషయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేద్దామని బయలుదేరారు. అంతలో ఎక్కడి నుంచో మధురాతి మధురమైన పలుకులు వినిపించసాగాయి. ఈ మధుర వచనాలు విని హజరత్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు గబగబా మసీదుకు చేరుకున్నారు. ఈ సుమధుర ధ్వని మసీదు పక్కనే ఉన్న ఓ ఇంటి పైకప్పు నుంచి వస్తోంది. తలపైకెత్తి చూస్తే ఆ ఇంటి కప్పుపై హజరత్ బిలాల్ రజియల్లాహు అన్హు నిలబడి ఉన్నారు. మసీదు దగ్గర అటు ఇటు అనేక మంది ముస్లింలు నిలబడి ఆ విచిత్ర పలుకులు వింటున్నారు. ఎవరు తెలిపారు అజాన్ పలుకులు అని అడిగారు ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు ఆశ్చర్యపోతూ. అప్పుడు అబ్దుల్లా బిన్ జైద్ రజియల్లాహు అన్హు వచ్చి రాత్రి తన కలలో జరిగిన సంఘటనను తెలియజేశారు. కలలో ఆయన ఎదురుగా ఒక మనిషి వచ్చి నిల్చున్నాడు. అతని చేతిలో ఓ శంఖం ఉంది. అప్పుడు అబ్దుల్లా, ఏమయ్యా, ఈ శంఖం అమ్ముతావా అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, దీన్ని తీసుకుని నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. నమాజ్ వేళయిందని ప్రకటిస్తాను అన్నారు అబ్దుల్లా. ఇంతకంటే మంచి విషయం చెప్పనా అన్నాడు ఆ వ్యక్తి. తప్పకుండా అన్నారు అబ్దుల్లా. నమాజ్ వేళైనప్పుడు అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అంటూ ప్రకటించు అన్నాడు ఆ వ్యక్తి. అబ్దుల్లా తెల్లవారుజామునే మేల్కొనగానే గబగబా మసీదుకు వెళ్ళారు. అక్కడ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలుసుకుని జరిగిన విషయం చెప్పారు. అజాన్ పలుకులు కూడా ఆయనకు తెలియజేశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట విని, అబ్దుల్లా, ఇది నిజమైన కళ. ఆ పలుకులు బిలాల్కు చెప్పు,
అతను వాటిని బిగ్గరగా ప్రకటిస్తాడు. అతని కంఠం చాలా పెద్దది అని అన్నారు. హజరత్ ఉమర్ ఫారూక్ రజియల్లా అన్హు ఇదంతా విని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళారు. దైవ ప్రవక్త, మీకు సత్యాన్నిచ్చి పంపిన అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, రాత్రి నేను కూడా అబ్దుల్లా కన్నా కల లాంటిదే కన్నాను అన్నారు ఉమర్ ఫారూక్ రజియల్లా అన్హు. ఇదంతా అల్లాహ్ అనుగ్రహం ఉమర్, నా దగ్గర కూడా దీనిని గురించి దైవ సందేశం వచ్చింది అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా అజాన్ సంప్రదాయం మొదలైంది. బిలాల్ రజియల్లా అన్హు కంఠస్వరం చాలా బిగ్గరగా, గంభీరంగా, శ్రావ్యంగా ఉంటుంది. అందువల్ల దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయననే ముఅజ్జిన్గా నియమించారు. ఆయన ప్రతి నమాజ్ వేళకు వచ్చి మసీదు పక్కన ఉండే ఇంటి కప్పుపై నిలబడి నమాజ్ కోసం అజాన్ పిలుపు ఇవ్వడం ప్రారంభించారు. ప్రపంచంలో తొలి అజాన్ ఫజర్ వేళ ఇండోనేషియాలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మలేషియా, ఢాకా, శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, సింగపూర్ మీదుగా ప్రతిధ్వనిస్తూ అమెరికా చేరుకుంటుంది. అమెరికా చేరుకునేసరికి ఫజర్ వేళ పూర్తవుతుంది. దాదాపు 9 గంటల పాటు అజాన్ దేశ దేశాల్లో ప్రతిధ్వనిస్తుంది. అటు అమెరికాలో ఫజర్ వేళ మూసిందో లేదో, ఇటు ఇండోనేషియాలో జొహర్ అజాన్ మొదలవుతుంది. జొహర్ అజాన్ కూడా 9 గంటల పాటు నిరంతరాయంగా ప్రతిధ్వనిస్తూ అమెరికా చేరుకుంటుంది. అమెరికాలో జొహర్ వేళ అలా పూర్తవుతుందో లేదో, ఇండోనేషియాలో అసర్ అజాన్ ఆరంభమవుతుంది. ఈ విధంగా ప్రపంచంలో నిరంతరాయంగా ప్రతిధ్వనించే అజాన్ అర్థమేమిటి? అల్లాహ్ గొప్పవాడు, అల్లాహ్ తప్ప మరే దేవుడు లేడని నేను అంగీకరిస్తున్నాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దూత అని నేను అంగీకరిస్తున్నాను. నమాజ్ కోసం రండి, సాఫల్యం పొందండి. ఇది అజాన్ అర్థం. అజాన్ పిలుపు వినపడిందంటే నమాజ్కు వేళయిందని అర్థం. అజాన్ తర్వాత ఖచ్చితంగా నమాజ్ మొదలవుతుంది. మనిషి జీవితంలో అజాన్కు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిస్తే ఆశ్చర్యం కలగక తప్పదు. మనిషి పుట్టుక, చావులకు ఈ అజాన్తో విడదీయరాని బంధం ఉంది. మానవుడు పుట్టగానే తొలుత వినిపించేది అజానే. శిశువు చెవిలో అజాన్ పిలుపు వినిపిస్తారు. అజాన్ పలుకులతో అతని జీవనయాత్ర మొదలవుతుంది. అయితే శిశువు జన్మించినప్పుడు ఇచ్చే అజాన్కు నమాజ్ ఉండదు. మరి ఈ అజాన్కు నమాజ్ ఎప్పుడు ఆచరిస్తారు? పుట్టిన వ్యక్తి ఆయువు తీరి మరణించినప్పుడు జనాజా నమాజ్ ఆచరించేది అందుకే. మనిషి మరణించిన తర్వాత ఆచరించే జనాజా నమాజ్కు అజాన్ ఉండదు. శిశువుగా ఉన్నప్పుడు ఇవ్వబడిన అజాన్కు సదరు వ్యక్తి మరణించిన తర్వాత నమాజే జనాజా రూపంలో నమాజ్ ఆచరించబడుతుంది. చూసారా, అజాన్కు మనిషికి ఎంతటి అవినాభావ సంబంధం ఉందో. విశ్వప్రభు అల్లాహ్ మన అందరినీ వేళకు నమాజ్ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు